హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుష్ ఛానల్. నేను మీ మధుమిత. నేనైతే చాలా బాగున్నాను, మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం వెజిటేబుల్ పలావ్ అయితే చేసుకోబోతున్నాము. చాలా క్విక్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. సో ముందుగా ఒక కప్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. నేను దాన్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా లేట్ లేకోకుండా మనం రెసిపీలకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు కావాల్సినవి మసాలా దినుసులు ఏవి ఇందులో చూపిస్తున్న విధంగా శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, చెక్క, అనాస పువ్వు, బిర్యానీ లీఫు, లవంగాలు ఇవి తీసైతే ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. తొందరగా అయిపోతుంది మనకి. ఇలా ముందుగా పక్కన పెట్టేసుకున్నామంటే ఇక్కడ పొటాటోస్ అయితే కట్ చేసి ఒక పెద్ద సైజువి పక్కన పెట్టేశాను. వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టాను, నల్లగా అయిపోతుంది కాబట్టి. పచ్చిమిర్చిలు అలాగే పెట్టేసాను చూడండి, అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఎందుకనేది. పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి అయితే పక్కన పెట్టాను నేను. ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గీ రెండు కలిపి అయితే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. హోల్ మసాలా ఇప్పుడు చూపించినవన్నీ వేసేసి మిక్స్ చేసేసాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసి మిక్స్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు మనము తగినంత కరివేపాకు, తగినంత సాల్ట్, తగినంత పసుపు అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో మనం ఆలోపు అయితే మసాలా పేస్ట్ అయితే ఒకటి చేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీస్ కారానికి తగ్గట్టు తీసుకోండి, వెల్లుల్లి, అల్లం మొత్తం ఇవన్నీ తీసుకొని మిక్సీలోకి వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇదే మనం వేసేది స్పెషల్ అనమాట. పలావ్లోకి స్పెషల్గా చేసే మసాలా అయితే ఇదే అనమాట. ఇది ఒక్కటే కొంచెం పని, ఏం పెద్ద పని ఏం కాదు. జస్ట్ అలా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఐటమ్స్లోకి, కర్రీస్లోకి అయితే వేసుకుంటే బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. పేస్ట్ అయితే వేసేసి ఒకసారి మిక్స్ కొట్టేయాలి. సో ఒకటి 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది అది. సో మనకి ఆయిల్ అయితే పైకి తెలుతుంది కదా. ఇప్పుడు మనము పొటాటోస్ అయితే యాడ్ చేసాం. పొటాటోస్ ఫస్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అయితే వేసాను. సో ఇవి టమాటోస్ అయితే ఒక పెద్ద టమాటో అయితే తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకైతే ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయింది. సో క్యారెట్, బీన్స్, బఠానీలు మిక్స్ చేసేసి కలిపేసి దాని తర్వాత మనమైతే టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత మనము కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా మనము సాల్ట్ అన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు మరి. సో లాస్ట్లో అయితే టమాటో వేస్తున్నాను, ఎందుకంటే టమాటో లేట్గా వేసినా కూడా మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవడమే. సో రైస్ని అయితే వేసేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ అంతా మసాలాలోకి అంతా బాగా పట్టించేస్తున్నాను. ఇక్కడ చిన్నగా కలపాలి, లేదంటే విరిగిపోతుంది, ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి. సో 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ అవసరం లేదు మళ్ళీ మనకి. సో 2 విజిల్ అయితే పెడతాం మనము. విజిల్ అయితే ప్రెజర్ అంతా వెళ్ళిపోయి నుంచి ఓపెన్ చేయండి. అంతకుముందే ఓపెన్ చేస్తే మనకి సరిగ్గా ఉడకదు, లేదా వాటరీగా ఉంటుంది. సో విజిల్ అంతా ప్రెజర్ వెళ్ళిపోయిన తర్వాతనే ఓపెన్ చేయండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా అయితే కొంచెం గీ, లెమన్, కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేసాను. 2 విజిల్స్ రావాలి మనకి. సో కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో మనం ఇది వెజిటేబుల్ పలావ్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత పలుకుగా వచ్చిందో మనకి. వాటర్ కూడా సరిపోయినాయి. మనం దాంతోనే సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ, పెరుగు పచ్చడి, లేదా మసాలా కర్రీస్ ఏవైనా కానీ మనం ట్రై చేయొచ్చు. పక్కకైతే లెమన్ అయితే ఉండాలి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా అయితే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye friends.